తేలుతుందో పరిశీలిద్దాం. ముందుగా టమాటా నీటిలో వేద్దాం. టమాటా నీటిలో తేలింది. ఇప్పుడు మనం బంగాళదుంపను నీటిలో వేసి చూద్దాం. బంగాళదుంప నీటిలో మునిగింది. ఇప్పుడు మనం వంకాయని నీటిలో వేసి చూద్దాం. వంకాయ నీటిలో తేలింది. ఇప్పుడు మనం ఆకు నీటిలో వేసి చూద్దాం. ఆకు నీటిలో తేలింది. ఇప్పుడు మనం శుద్ధ ముక్కను నీటిలో వేద్దాం. శుద్ధ ముక్క నీటిలో మునిగింది. ఇప్పుడు మనం స్పాంజి ముక్క నీటిలో వేసి చూద్దాం. స్పాంజి ముక్క నీటిలో తేలింది. ఇప్పుడు మనం ఇనుప మేకును నీటిలో వేసి చూద్దాం. ఇనుప మేకు నీటిలో మునిగింది. ఇప్పుడు మనం రాయిని నీటిలో వేసి చూద్దాం. రాయి నీటిలో మునిగింది. ఇంకా మనం కాగితాన్ని నీటిలో వేసి చూద్దాం. కాగితం నీటిలో తేలింది. మునిగే వస్తువులు రాయి, ఇనుప మేకు, శుద్ధ బంగాళదుంప. తేలే వస్తువులు ఆకు, వంకాయ, టమాటా, కాగితం, ముక్క. ఈ చిత్రాన్ని కూడా ఒకసారి గమనించండి. బంగాళదుంప మునుగుతుందో తేలుతుందో చూద్దాం. ఉప్పు కలిపిన నీటిలో బంగాళదుంప తేలింది. ఎందుకంటే ఉప్పు కలపటం వల్ల నీటిలో సాంద్రత పెరిగింది. పిల్లలు, ఇప్పుడు మనము ఏ వస్తువులు మునుగుతున్నాయి, ఏ వస్తువులు తేలుతున్నాయి నీటిలో అనే కృత్యాన్ని విద్యార్థులు చేశారు కదా, మీరు గమనించారు కదా. ఇప్పుడు మునిగే వస్తువులు ఏవో చూద్దాం. ఇనుప ముక్క మునుగుతుంది. అదేవిధంగా చెక్క ముక్క, శుద్ధ ముక్క, రాయి, బంగాళదుంప మునుగుతాయి. ఇంకా వేరే వస్తువులు కూడా మునుగుతాయి. ఆ వస్తువులు ఏవో మీరు నమోదు చేయండి. అదేవిధంగా తేలే వస్తువులు, టమోటా నీటిలో తేలుతుంది, వంకాయ నీటిలో తేలుతుంది, ఆకు, కాగితం లాంటివి నీటిలో తేలుతాయి. అంటే మనము మన చుట్టూ ఉన్న అనేక వస్తువులను గమనించి ఇవి ఏ వస్తువులు నీటిలో తేలుతాయి, ఏ వస్తువులు నీటిలో మునుగుతాయి అనే పరిశీలనలు మీరు నమోదు చేయవచ్చు. మనము ఈ ప్రయోగంలోనే బంగాళదుంప సాధారణ నీటిలో మునిగింది. అదే ఉప్పు నీటిలో బంగాళదుంప తేలింది. ఎందుకు ఉప్పు నీటిలో బంగాళదుంప తేలింది అంటే మీరు బాగా గమనించండి. బంగాళదుంప ఎందుకు తేలింది అంటే ఉప్పు కలిపాం కాబట్టి నీటికి దాని సాంద్రత పెరిగింది, నీటి సాంద్రత పెరిగింది. ఉదాహరణకు మనం ఉప్పును ఎక్కడి నుంచి సేకరిస్తాం చెప్పండి? సముద్రాల నుంచి సేకరిస్తాం. అంటే సముద్రాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సముద్రంలో అన్ని వస్తువులు తేలుతున్నాయా? మరి తేలవు. అంటే దానిలో కరిగిన ఉప్పు శాతాన్ని బట్టి సముద్రంలో వస్తువులు మనకు తేలుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకు మనకు ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం పేరు మృత సముద్రం. దానిలో ఎక్కువ లవణీయత ఉంది. అంటే దాదాపు 228% లవణీయత ఉంది. మామూలుగా సముద్రాల్లో 32 నుంచి 35% వరకు లవణీయత ఉంటాయి. ఇప్పుడు మృత సముద్రంలో అన్ని వస్తువులు తేలుతాయి. ఆ చిత్రాన్ని మనం ఒకసారి పరిశీలిద్దామా? ఇక్కడ మీరు గమనిస్తున్నదే మృత సముద్రం. ఎక్కడ ఉంది ఇది? ప్రపంచపటంలో మనకు ఇజ్రాయిల్కు దగ్గరగా, జోర్డాన్ దగ్గరగా ఉంది. అంటే ఇజ్రాయిల్కు జోర్డాన్కు మధ్యలో ఉన్న చిన్న సముద్రం మృత సముద్రం. ఈ సముద్రంలో మనకు అన్ని వస్తువులు తేలుతాయి. అంటే ఇక్కడ నీటిలో ఎక్కువ లవణీయత ఉన్న కారణంగా ఈ నీటిలో ఎటువంటి జీవజాలం బ్రతకదు. అందువల్లనే దీనిని మృత సముద్రం అంటాం. ఇది మృత సముద్రం యొక్క చిత్రం.
ఈ చిత్రంలో ఒక మనిషి మృత సముద్రంలో తేలుతూ పేపర్ చదవడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇప్పుడు మనము ఒక వెడల్పైన బీకర్ను తీసుకున్నాం అనుకోండి. దీనిలో మనం ఒక ఇనుప ముక్కను వేస్తాం. అది మునిగిపోయింది. దీనిలోనే మనము ఇనుముతో తయారు చేసిన ఒక డబ్బాను వేస్తాం. ఈ డబ్బా మనకు తేలింది. ఎందుకు ఇనుప డబ్బా నీటిపై తేలింది? ఎందుకు ఇనుప వస్తువు మునిగింది? అంటే దీనికి కారణాలు ఉన్నాయి. ఇనుప డబ్బా అడుగు భాగాన్ని మీరు బాగా గమనించినట్లయితే ఇది చదునుగా ఉంది. అదేవిధంగా డబ్బాలో కొంత గాలి కూడా ఉంటుంది కాబట్టి డబ్బా నీటి మీద తేలుతుంది. ఈ ఇనుప వస్తువుకు ఒక నీటి మీద తేలే ఆకారం లేదు కాబట్టి, నీటి మీద తేలేందుకు సరైన ఆకారం లేదు కాబట్టి ఇది మునిగిపోవడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మనకు పెద్ద ఓడలు నీటి మీద తేలుతూ ఉంటాయి. ఆ చిత్రాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ ఓడ గమనించండి. ఇది అనేక టన్నుల బరువున్న ఓడ నీటి మీద తేలుతూ ఉంది. ఇది తేలడానికి కారణం ఏంటంటే దీని అడుగు భాగాన్ని మీరు బాగా పరిశీలించినట్లయితే ఇది చదునుగా ఉంది. ఇది గర్భినాభి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఈ ఓడ యొక్క బరువంతా మధ్యలో ఒక భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. అదేవిధంగా ఓడకు అడుగు భాగంలో గాలి కంటైనర్లు ఉంటాయి. ఇవి నీటి మీద ఓడను తేలుస్తాయి. అంటే ఏదైనా సరే మనము గాలి నిండి ఉన్న కంటైనర్లను మనం ఉపయోగించి ఓడను నీటి మీద తేల్చవచ్చు అనే శాస్త్రవేత్తల ఊహ అద్భుతమైనది. అదేవిధంగా అనేక టన్నుల బరువున్న జలసౌధాన్ని నిర్మించిన శాస్త్రవేత్తలు మనకు నిత్య స్మరణీయులు. ఈ ఓడ మనకు ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఈ చిత్రంలో మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో ఓడ ముందుకు వెళ్ళడానికి ఓడ కింది భాగంలో మనకు టర్బైన్లు ఉంటాయి. ఈ టర్బైన్లు వేగంగా తిరగడం వల్ల ఓడ ముందుకు పోవడాన్ని మనం గమనించవచ్చు. పిల్లలు, శాస్త్రవేత్తలు ఇటువంటి పరిశీలనల కోసం తమ జీవితాన్ని ధారపోసినారు. కాబట్టి వారి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. వారు మనకు ఎన్నటికీ నిత్యస్మరణీయులు. ఇప్పుడు మనము ఒక కృత్యాన్ని పరిశీలిద్దాం. ఈ కృత్యంలో ఏ వస్తువులు నీటిలో కరుగుతాయి, ఏ వస్తువులు నీటిలో కరగవు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కరగని పదార్థాలు. ఇప్పుడు మనం నీటిలో కరగని పదార్థాలని గుర్తిస్తాం. ఇక్కడ చక్కెర, శుద్ధపొడి, ఇసుక, ఉప్పు, రంపం పొడి ఉన్నాయి. మొదట ఇసుక నీటిలో వేసి చూద్దాం. ఇసుక నీటిలో కరగలేదు. ఇప్పుడు మనం చక్కెర నీటిలో వేసి చూద్దాం. చక్కెర నీటిలో కరిగింది. ఇప్పుడు మనం శుద్ధపొడి నీటిలో వేసి చూద్దాం. శుద్ధపొడి నీటిలో కరిగింది. రంపం పొడి నీటిలో వేసి చూద్దాం. రంపం పొడి నీటిలో కరగలేదు. చివరగా మనం ఉప్పు నీటిలో వేసి చూద్దాం. ఉప్పు నీటిలో కరిగింది. నీటిలో కరిగే పదార్థాలు: చక్కెర, శుద్ధపొడి, ఉప్పు. నీటిలో కరగని పదార్థాలు: ఇసుక, రంపం పొడి.
ఇప్పుడు మనం ఈ నీటిలో కరిగే పదార్థాలేవి, నీటిలో కరగని పదార్థాలేవి మనము గమనించాం కదా. నీటిలో కరిగే పదార్థాలు పంచదార, ఉప్పు. అదేవిధంగా నీటిలో కరగని పదార్థాలు ఇసుక, రంపపొట్టు. నీటిలో కరగని అనేక పదార్థాలు ఉంటాయి, వాటిని మనము గమనించి నమోదు చేయవచ్చు. ఉదాహరణకు నీటిలో నూనె, పెట్రోలు, డీజిలు ఇలాంటివి కూడా కరగవు. వాటిని మనం ఒకసారి పరిశీలిద్దామా ఈ చిత్రంలో. ఇటువంటి చిత్రాన్ని మీరు ఎప్పుడు చూసింటారు? మనం రోడ్ల మీద వర్షాకాలంలో నడిచేటప్పుడు వాహనాల నుండి జారిన నూనె మరకలు నీటి మీద ఇలా తేలుతూ సూర్యకాంతికి అనేక రంగులను వెదజల్లుతూ ఉంటాయి. గమనించారా? ఇప్పుడు సముద్రాలలో కూడా మనకు ముడి నూనె అంటే పెట్రోలియం మనకు ఈ విధంగా లీక్ అయినప్పుడు ప్రమాదాలు జరిగిన చిత్రాన్ని మనం చూడవచ్చు. అంటే నూనెలు నీటి మీద తేలుతాయి. కారణం ఏంటంటే నీటి కంటే నూనెల సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి నీటి మీద తెట్టుగా అవి తేలడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు మనము పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి ఏవైనా మండాయి అనుకోండి. మండినప్పుడు మనం ఏం చేయాలి? పెట్రోలు, డీజిలు, నూనెలు ఇలా మండుకున్నప్పుడు వాటి మీద మనం నీటిని పోసినట్లయితే అవి ఆ మంట అన్ని వైపులకు వ్యాపించి ప్రమాదం ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద మనము దగ్గరలో ఉన్న ఇసుకను కానీ మట్టిని కానీ వేసి మనము ఆ మంటను ఆర్పివేయచ్చు. లేదంటే మనకు దగ్గరలో అందుబాటులో ఏవైనా అగ్నిమాపక యంత్రాలు ఉంటే వాటిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఫోమ్ను వాటి మీదకి మళ్ళించి మనం వాటిని ఆర్పివేయవచ్చు. ఉదాహరణకు మనం ఈ ఒక చిన్న ప్రయోగాన్ని చూద్దాం. ఇక్కడ మనము 3 బీకర్లలో నీటిని తీసుకుందాం. ఒక బీకరులో మనము కొబ్బరి నూనెను పోస్తాం. కొబ్బరి నూనె నీటిపై తెట్టుగా తేలడాన్ని మనము గమనించవచ్చు. అంటే నీటిలో ఇది కరగకుండా కలవకుండా ఒక తెట్టుగా తేలడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా నీటిలోనే మనం నిమ్మరసాన్ని వేస్తాం. నిమ్మరసం నీటిలో సులభంగా కరిగిపోయింది. అదేవిధంగా నీటిలో మనం వెనిగర్ను వేస్తాం. వెనిగర్ కూడా నీటిలో సులభంగా కరిగిపోయింది. పిల్లలు, ఇప్పుడు మనం నీటిలో కరిగే పదార్థాలేవి, కరగని పదార్థాలేవి అని మనము గమనించాం కదా. ఇప్పుడు మనము అనేక వస్తువులను మనము నిత్య జీవితంలో మనం వాడుతూ ఉంటాం. ఉదాహరణకు మనము చెక్కను ఎక్కువగా వాడడం వల్ల చెట్లను ఎక్కువగా కొట్టవలసిన అవసరం వస్తూ ఉంది. కాబట్టి చెక్కకు ప్రత్యామ్నాయంగా మనము ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలను మనము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి కూడా విషపూరితాలేవి, నీళ్ళలో కలవకుండా ఉన్నాయని, మనకు పర్యావరణానికి చాలా ప్రమాదమని మనకు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మనం దానికి సరైన పరిష్కారాన్ని ఎన్నుకొని దానికి సంబంధించిన అంటే జనపనార కానీ జనపనార, అదేవిధంగా మనము ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా జనపనారను కానీ కాగితాన్ని కానీ ఇంకా ఇతర ఈ మనకు భూమిలో సులభంగా కలిసిపోయే పదార్థాలను మనము వాడవలసి వస్తుంది. అటువంటి వస్తువులను మనం వాడి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, బాయ్ చిల్డ్రన్.
ధన్యవాదాలు.